బెంగళూరు ఆర్సీబీ సంబరాల్లో జరిగిన తొక్కిసలాట 11 మంది అభిమానుల ప్రాణాలను బలి తీసుకుంది. ప్రస్తుతం ఈ వార్త యావత్ దేశాన్ని కలవరం పెడుతోంది. నిజానికి ఈ ఘటనలో తప్పెవరిది, బాధ్యులెవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తండోపతండాలుగా తరలి వచ్చిన హద్దులు లేని అభిమానులదా, ఇంత జన సమూహం అంచనా వేయలేని పోలీసులదా, హడావిడిగా ఈవెంట్ నిర్వహించిన ఆర్సీబీ యాజమాన్యానిదా, నగరం నడిబొడ్డున ఉండే రద్దీ ప్రదేశంలో వేడుకల నిర్వహణకు అనుమతిచ్చిన ప్రభుత్వానిదా? ఎవరిని తప్పుపట్టాలి, ఎవరిని ప్రశ్నించాలి? ఇంతటి మృత్యు ఘోషకు బాధ్యత ఎవరు వహించాలి, ఎవరిని శిక్షించాలి? 18 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని ఎట్టకేలకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఆనందంతో చూసేందుకొచ్చిన యువత తమ తల్లిదండ్రులకిచ్చిన గిఫ్ట్ ఏంటి? కానీ 18 ఏళ్లకు ఒక్క సంఘటన మాత్రం జరిగింది. ఆర్సీబీ టీం కర్ణాటకకు ఐపీఎల్ ట్రోఫీ ఇస్తే ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం తమ తల్లిదండ్రులకు పుత్ర శోకాన్ని మిగిల్చారు. అవును, ఇక్కడ ఈ మాట అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నో ఏళ్లుగా ఐపీఎల్లో ఆర్సీబీకి ఎదురైన అవమానంను కప్పుకొట్టిన సందర్భంగా తమ అభిమానాన్ని చాటేందుకు వెళ్లి అనంత లోకాలకెళ్లారు. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే మాట పక్కన పెడితే ఒక్కటి మాత్రం నిజం. ఒక్క ఐపీఎల్ మ్యాచ్ వల్ల పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇక్కడ క్రికెట్ ఫ్యాన్స్ గానీ, ఆర్సీబీ అభిమానులు గానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఇదేమైనా వరల్డ్ కప్పా, లేక దేశానికి ఏదైనా సాధించారా? ఏంటి పిచ్చి అభిమానం? ఆ ఐపీఎల్ ట్రోఫీ వల్ల ఫ్యాన్స్ సాధించిందేంటి? కర్ణాటక సొంతం చేసుకుందేంటి? అభిమానానికి హద్దులు లేవా? ఏంటి ఆ జన సందోహం? గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో వచ్చిన జన సందోహం వలె ఉంది. ఇటీవల పహల్గాం సమయంలో జరిగిన మారణకాండను చూసి ఇలా దేశవ్యాప్తంగా ఎక్కడా జరగలేదే. దానికన్నా ఇది ఎక్కువ. అక్కడ కర్ణాటక అసెంబ్లీ ఎదుట ఎంత జన సందోహం వచ్చిందో సోషల్ మీడియాలో వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ హైదరాబాద్లో అంత జనం కాకపోయినా అందులో 50% అయితే ఇక్కడ ట్యాంక్ బండ్, అమీర్పేట్ వంటి కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చారు. నిజానికి ఇక్కడ మన పోలీసులను మెచ్చుకోవాలి. యువత రోడ్లపైకి వచ్చుడు చూసి పోలీసులు కాస్త అప్రమత్తమై తెలంగాణ సచివాలయం వద్దకు చేరుకొని యువతను కంట్రోల్ చేసింది. లేదంటే అచ్చం అక్కడ జరిగిన విధంగానే హైదరాబాద్లో కూడా జరిగే అవకాశం ఉండేది. ఏది ఏమైనా అభిమానం హద్దులు దాటితే పరిణామాలు భయంకరంగా ఉంటాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకోవాలి.